హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం వాము ఆకు బజ్జీలు అండ్ అలాగే వాము ఆకు వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ మొక్క చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ ఆకులతో ఇలా బజ్జీలు ప్రిపేర్ చేసుకొని కారపొడి, కొద్దిగా సాల్ట్ పైన చల్లుకొని అలాగే తరిగిన ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మొక్క ఆకులను మనం జలుబు దగ్గు ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటూ ఉంటాం. ఇవి జలుబు దగ్గుకే కాకుండా కొలెస్ట్రాల్ను తగ్గించడానికి అలాగే డైజెషన్ను పెంచడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఆకులను శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ అలాగే సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మెత్తగా బజ్జీల కోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు పక్కన ఉంచి తర్వాత బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆకులను ఒక్కొక్కటి పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత బజ్జీలను పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వాము ఆకు అన్ని రకాల అలర్జీలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిమోనియా రాకుండా కాపాడుతుంది. అలాగే బీపీని కూడా తగ్గిస్తుంది. ఈ వాము ఆకులను ప్రతిరోజు 2 తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియోలో మనం వాము ఆకు బజ్జీలు అలాగే వాము ఆకు వల్ల ఉపయోగాలు తెలుసుకున్నాం. చూశారు కదా, ఈలోపు చక్కగా బజ్జీలు రెడీ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.